శివాయ గురుమే నమః. నేను మొన్న చేసిన వీడియోకి చాలామంది కూడా నాకు మెసేజ్లు పెట్టడం జరిగిందండి. తర్వాత ఈ దీపావళి రోజు ఏ శ్లోకం చదువుకోవాలి, అట్లనే దీపావళి రాత్రి కానీ సాయంత్రం కానీ పూజ ఎట్లా చేయాలి ఏంటి అనే విధంగా. అయితే ఒకటి, దీపావళి అమావాస్య సాయంత్రం పూట ముఖ్యంగా చేయవలసింది పితృదేవతల కోసం ఆరాధన ప్రతి ఒక్కళ్ళు చేయాలి. అది ఎట్లా అంటే, సాయంత్రం మీరు మనకు దీపావళి ముహూర్తం 6:30 నుంచి 7:30 వరకు ఉంది. అది అసలైన ముహూర్తం పూజకి. కాబట్టి లక్ష్మీదేవి పూజకి అదే దివ్యమైన ముహూర్తంగా పరిగణించి అందరూ ఆ సమయంలోనే అమ్మవారి పూజ చేసుకొని, ఆ తర్వాత మీరు బయట దక్షిణ దిక్కుకి ఈ తోటకూర కాడలకి ఏవైతే మనం ఈ నూనెతో ముంచిన గుడ్డలు ఉంటాయో వాటికి కట్టి వాటిని వెలిగించి, పిల్లలు కానీ, అది కేవలం ఆడవారు చేయకూడదండి, కేవలం మగవారు మాత్రమే చేయాలి. సో వారు ఒక 3 సార్లు దక్షిణ దిక్కుకి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని ఇది 3 సార్లు చెప్పి, ఆ 3 సార్లు అలా పైకి ఒకసారి పట్టుకుని చూపించి కింద 3 సార్లు కొట్టి, ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కుని ఆ విధంగా ఏదన్నా ఒక మంచి తీపి పదార్థం తిని అప్పుడు మీరు బయటికి వచ్చి బాణాసంచా కాల్చుకోవాలి. అలాగే మీరు దీపాలు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక 2 శ్లోకాలు అయితే చదువుకోవాలి. ఒకటి, శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదం శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతిర్ నమోస్తుతే. ఈ శ్లోకం తప్పకుండా చదవాలి. ఇది చదవడం వల్ల శుభం, కళ్యాణం, ఆరోగ్యం, ధన సంపదలు కలగాలని మనం దీపాన్ని ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఆ దీపదేవత కూడా మనకు ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అలాగే మనకి కీటాహ పతంగ మసకాశ్చ వృక్ష జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నహజన్మ భాగినః భవంతిత్వం స్వపచాపి విప్రాహ. ఈ శ్లోకం కూడా అందరూ తప్పకుండా చదువుకోవాలి. చదువుకుని ఆ పైన మీరు బాణాసంచా కాల్చాల్సి ఉంటుంది. అలాగే రాత్రి ఎవరైతే నిశికాల ముహూర్తంలో ఎవరైనా అమ్మవారికి పూజ చేసుకునేటువంటి సంప్రదాయం ఉన్నవాళ్ళు, అందరూ చేయకూడదు ఇది, ఎవరికైతే ఆ సంప్రదాయం ఉందో వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం ముహూర్తం ఏంటి అని కూడా కొంతమంది నన్ను అడిగారు. సో వారి కోసం చెప్తున్నాను. ఇది రాత్రి 12:34 నుంచి 1:34 వరకు ఈ నిశికాల ముహూర్తం ఉంది. ఆ నిశికాల ముహూర్తంలో ఎవరికైతే ఆ సంప్రదాయం ఉందో వారు అప్పుడు ధనలక్ష్మి పూజ చేసుకోవచ్చు. నమస్కారం.